ఎంటియరో దే లా సర్దీనా చరిత్ర 18వ శతాబ్దం చివరలో స్పెయిన్ రాజు కార్లోస్ III కాలంలో మాడ్రిడ్లో ఒక కొత్త సంప్రదాయం మొదలైంది. కార్నివల్ ముగింపును గుర్తుచేసుకోవడానికి ఒక సార్డిన్ చేపను పాతిపెట్టడం లేదా దహనం చేయడం ప్రారంభమైంది. దీని అర్థం భోగభాగ్యాల ముగింపు, లెంట్ ప్రారంభం. లెంట్ అనేది క్రైస్తవ సంప్రదాయంలో ఈస్టర్ పండుగకు ముందు 40 రోజులు పాటించే పవిత్ర కాలం. 19వ శతాబ్దం ఈ సంప్రదాయం మాడ్రిడ్ నుంచి స్పెయిన్లోని ఇతర పట్టణాలకు వ్యాపించింది. ముఖ్యంగా ముర్సియా పట్టణం దీన్ని స్వీకరించి మరింత వైభవంగా, ప్రజాస్వామ్యంగా జరపడం మొదలుపెట్టింది. ఊరేగింపులు, సంగీతం, నృత్యం ఇందులో భాగమయ్యాయి. 20వ శతాబ్దం ఈ పండుగ కేవలం మతపరమైన అర్థంతో కాకుండా సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమంగా మారింది. వ్యంగ్య ప్రదర్శనలు, కార్టూన్ తరహా రథాలు, ముసుగులు, కామెడీ పాత్రలు ఇందులో చేర్చబడ్డాయి. పండుగ చివరలో మాత్రం సంప్రదాయం కొనసాగిస్తూ సార్డిన్ విగ్రహ దహనం కొనసాగింది. 21వ శతాబ్దం నేటి రోజుల్లో ముర్సియాలోని ఎంటియరో దే లా సర్దీనా యూరప్లోనే అత్యంత రంగురంగుల, ప్రసిద్ధి చెందిన పండుగల్లో ఒకటి. యునెస్కో కూడా దీని ప్రాంతీయ ఉత్సవాల ప్రాధాన్యంతో భాగంగా గుర్తించింది. ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు దీన్ని చూడటానికి ముర్సియాకు వస్తారు. ఎంటియరో దే లా సర్దీనా దీనిని ద బేరియల్ ఆఫ్ ద సార్డీన్ అని కూడా అంటారు. ఇది స్పెయిన్లోని ముర్సియా పట్టణంలో జరిగే ఒక రంగురంగుల, హాస్యభరితమైన పండుగ. ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక భారీ ఊరేగింపు జరుగుతుంది. ఇందులో సంగీతం, నృత్యం, వేషధారణలు, రంగురంగుల రథాలు ఉంటాయి. పండుగ చివరలో ఒక పెద్ద సార్డిన్ చేప విగ్రహంను ప్రతీకాత్మకంగా దహనం చేయడం లేదా పాతిపెట్టడం జరుగుతుంది. ఎందుకు చేస్తారు అంటే ఇది కార్నివల్ ముగింపు మరియు లెంట్ ప్రారంభంను సూచిస్తుంది. సార్డిన్ దహనం అనేది విలాసవంతమైన ఆనందాలకు వీడ్కోలు చెప్పడం అనే ప్రతీక. ఇది సరదా, వ్యంగ్యంతో నిండిన ఒక పండుగ. అందులో ప్రజలు నవ్వుతూ లెంట్ను స్వాగతిస్తారు.